S6 టీవీ తెలుగుకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పటికప్పుడు లెక్కలు సరిచేస్తారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ధార్మిక అంశాల్లో రాజీ వద్దు, వారిపై కఠిన చర్యలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ హితం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత. గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి పేరు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనాన్ని ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 ఏళ్లలో వైకాపా నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2004లో క్లోమర్ మైన్స్ దాడి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. నాకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటి వరకు పాలకులెవరూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే సాహసం చేయలేదు. 7 కొండలను వైఎస్ఆర్ 2 కొండలు అంటేనే చాలా పోరాటం చేశా. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో జంతు క్రొవ్వు వినియోగించారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. వైకాపా ప్రభుత్వం శ్రీవారిని కూడా వదలలేదు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి. స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీ చేయాలనుకున్నా చేయలేకపోయారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవి టెండర్లో పాల్గొనలేకపోయాయి. 3208 కిలో ఆవు నెయ్యి వస్తుందా, ఇష్టానుసారం ఐబీపీ టికెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారు. అన్య మతస్థులను తీతితే చైర్మన్గా చేశారు. తప్పు చేసిన అందరికీ అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామివారు సెటిల్ చేస్తారు. అది ఆయన మహత్యం అంటూ చంద్రబాబు అన్నారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు
పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో, ఆ రథం కాలిపోతే ఏమైంది, కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. 319 రూపాయల 80 పైసలు కేజీ. నేను అడుగుతున్నా, 319 రూపాయలకు డాల్డా రావడంలా ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి 319 రూపాయల 80 పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తితిదే ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లుగా ఈవో వివరించారు. తితిదే తరపున సంప్రోక్షణ చర్యల గురించి చెప్పారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పవన్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాలు రాజీ వద్దంటూ స్పష్టం చేశారు. జగన్ పాలనలో హాంద్రీనివా పనులు వెనుకబడిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన మలయాళ పంప్ హౌస్ ను పరిశీలించారు. 3850 క్యూసెక్కులు ఎత్తిపోసేలా గతంలో చంద్రబాబు హయాంలో దీన్ని నిర్మించారని చెప్పారు. జగన్ పాలనలో కనీసం 20 టీఎంసీలు కూడా రాయలసీమకు అందించలేదని అన్నారు. హాంద్రీనివా వాళ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో వైకాపా చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నామని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోతే బాధితులను జగన్ పరామర్శించలేదని మండిపడ్డారు. కృష్ణానదికి వరదలు వస్తే చంద్రబాబు బస్సులో ఉంటూ పరిస్థితులను చక్కదిద్దారని అన్నారు. నెలలో 2 సార్లు పర్యటించి సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చేస్తామని నిమ్మల రామానాయుడు హామీనిచ్చారు. కొంచెం ఇవన్నీ కూడా క్లియర్ చేసి, కొంచెం సిల్ట్ కానీ ఇవి కానీ బాటిల్ నెక్స్ ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ చేసి కొంచెం అది ఒకటి ఉంచాం సార్ కిందకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క హాంద్రీనివా రాయలసీమకి మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మలయాళ నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క చెర్లపల్లి రిజర్వాయర్ కూడా ఇప్పుడు రాత్రి 10 గంటల అవుతున్న కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం, ఇప్పటికీ ఇంకా చెర్లపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి ఇది 1.6 టీఎంసీ కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు, చొక్క నీరు అని అంటే హాంద్రీనివాలో మరి ఆ 1800, 1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే
ఆ 3,850 క్యూసెక్కుల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మన కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే అంద్రీ నివాకి సంబంధించి ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమ్మీడియట్లీ ఆ 3,850 క్యూసెక్కుల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారి నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3,850 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అంద్రీ మీద ఆధారపడినటువంటి యొక్క 4 జిల్లాల ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని, మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే 2019 వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బోజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే 140 కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే R&R ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు R&Rలో వాళ్ళకి ఇల్లు నిర్మాణం అయితే ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. శ్రీవారి మహాప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి చంద్రబాబు తప్పు చేస్తారు. నీచ రాజకీయాలు చేసేందుకు కూడా చంద్రబాబు వెనకాడలేదు. సిబిఐ సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమైన శ్రీవారికి కలంకం మంటగడుతున్నారు. వైఎస్ జగన్ రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు. ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరు వాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము, నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును. కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు.
లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్ కి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. సుమారు 25 రోజులుగా చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే చికెన్ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. అయితే గిన్నిస్ బుక్ ప్రతినిధుల పిలుపు మేరకు ఒంటి నొప్పులతోనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు మెగాస్టార్. స్టేజ్ మీదకి వెళ్తున్న సమయంలో కూడా మేనల్డ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిరుకు సాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. Chiranjeevi Garu. I'm so happy to see all of you today, and I want you all to consider me as one amongst you all, because like you, I'm also a huge fan of Chiranjeevi Garu. I see him like my elder brother. So I'd like to thank you for including me today in this evening. All the directors and producers here from the Telugu industry, my namaste to all of you. Sir, when Chiranjeevi Garu called me and he said that he's wanting to invite me for this event, I don't know why he asks me. తిరుమల లడ్డూలో కల్తీ అన్నది మహాపాతకం. కొందరు పరమ దుష్టులు అత్యాశ కోసం కల్తీ వ్యవహారం చేస్తూ ఉంటారు. తిరుమలలో జరుగుతుంది తప్పే. నెయ్యి సప్లై చేసేవారు టీటీడీ ప్రభుత్వం అందరి నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది. ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపించాలి. హైందవులంతా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి అని సచ్చిదానంద సరస్వతి అన్నారు. ఇలాంటి విషయం ఇతిహాసాలు భవిష్యత్తులో జరగలేదేమోనని అన్నారు. ఇలాంటి అపచారాలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి తెలియజేశారు. ఇది మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కల్తీ అనేది మహాపాతకం. కానీ ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే, ఇప్పుడు కొందరు పరమ దుష్టులు ఉంటారు. అత్యాశ కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు వాళ్ళు. కావున ఇప్పుడు ఏమి తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం, ఇది కల్తీ విషయం. అది ఎవరైనా సరే తప్పే. అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, లేదా టీటీడీ వాళ్ళు ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఉండొచ్చు. తప్పు. దీన్ని కానూరు రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే, దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం. అంతేకాదు, హైందవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనందరికీ తెలియజేస్తున్నాం. ఇది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం మరీ చెప్తున్నాం. ఇలాంటి విషయం ఇతిహాసంలో జరగలేదేమో తెలియదు, కానీ భవిష్యత్తులో జరగకుండా మనం చాలా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనం తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు 15 రూపాయలకే భోజన పథకాన్ని ఆదివారం ఎమ్మిగనూరులో మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు రైతులు తమ ఉత్పత్తులను తెస్తారని, వారికి సేవ చేయాలన్న ప్రధాన లక్ష్యంతో 15 రూపాయలకే భోజనం అందిస్తున్నామని నిర్వాహకులు ఇస్కాన్ సంస్థ వారు తెలిపారు.
ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండే రైతులు హోటల్లో 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలని, ఇది వారికి ఆర్థిక భారమని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో రైతులు 15 రూపాయల భోజనాన్ని ఆనందంగా స్వీకరించారు. అనుకూలం రుచికరంగా ఉందా? మన చంద్రబాబు సార్ ఆశీర్వాదం అంతా పేదవాడి కడుపు నింపడం, అదే రకంగా రైతులకు అన్నదాతకు మార్కెట్ యార్డ్కి వస్తే చాలా దూరం నుంచి వచ్చినటువంటి రైతులకు ఇక్కడ పంట కొనుగోలు చేసి వారికి లాభదాయకంగా చేయడమే కాకుండా ఆ రైతన్న ఆకలి కూడా తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆశీర్వాదంతో మా ఎమ్మెల్యేరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్లో ఇస్కాన్ వారి యొక్క సౌజన్యంతో దాదాపు కేవలం 15 రూపాయలకి ఈరోజు భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు చూశారు నాణ్యమైన భోజనం. నిన్ననే గత ప్రభుత్వం పొట్టగొట్టినటువంటి పేదవాడికి బుద్ధి వచ్చేలా 100 రోజుల్లోపనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, ఈరోజు మా మార్కెట్ యార్డ్లో వచ్చినటువంటి రైతులకు కడుపు నింపేటువంటి కార్యక్రమం 15 రూపాయలకి ఈరోజు భోజనాలు ప్రారంభించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడైతే ఎవరైనా కానీ పని చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకే కాదు, ప్రజలకు కూడా, పేదవారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భోజనంతో మంచి నాణ్యమైన భోజనాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. శృంగవరపుకోట లక్కవరపుకోట గ్రామంలో శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన సుపద 21వ వార్షికోత్సవం మరియు ప్రతిభా పరీక్షలు కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మండలంలో సుపద కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు విద్యతో పాటు నైతిక విలువలను, ఆడపిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు, మానవతా విలువల పరిరక్షణ, హిందూ దైవత్యాన్ని పెంపొందించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. చిన్నారులకు విద్యతో పాటు విలువలను కూడా నేర్పించాలని పట్టుదలతో కొన్ని సంవత్సరాలుగా తన సొంత నిధులతో శ్రీహరి పంతులు గారి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కొనియాడారు. 10 మందికి ఈ విధంగా ఎప్పుడు ఇలాగే ఈ సుపద కార్యక్రమానికి వచ్చి మీ ద్వారా 10 మంది ఇంకా వేదాలు నేర్చుకున్న వాళ్ళు ఇందులో ఎంతమంది ఉంటారో, భగవంతుడు స్వరూపులు అవుతారో, మన చేతిలో ఏది లేదు. ఇందులో అందరూ డాక్టర్లు అవుతారో, అందరూ ఇంజనీర్లు అవుతారో, విలువలతో కూడిన అడుగులు బంగారు భవిష్యత్తు. కనుక నా వంతు పాత్ర ఏదైనా చెప్పండి, తప్పకుండా నేను చేస్తానని మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అమ్మగారికి మనం నేర్చుకోలేం. శ్రీహరి గారు నిజంగా మన ప్రాంతానికి అటువంటి మహా ఋత్వికులు, భక్తుడు, దైవ స్వరూపులు మన ప్రాంతంలో ఎల్కోట్లో ఉండడం, గ్రామం మండలం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తూ, నిజంగా ఈ పరువు జీవితంలో స్వార్థపూరిత జీవితాల్లో భగవంతుడి కోసం మన చిన్నారులలో విద్యతో పాటు విలువలను పెంపొందించాలి ఈ సుపద కార్యక్రమం ద్వారా అని ఎన్నో ఏళ్లగా ఆయన సొంత స్వయశక్తులతో, వారి కుటుంబ సహకారంతో, వారి యొక్క ఆర్థిక క్రోమ్ చెట్ స్క్వేర్స్ తయారీలోని మహిళా మనోవికాస్ 3వసారి గిన్నిస్ రికార్డు చేపట్టింది. 450 మంది మహిళలతో 58,112 క్రోమ్ చెట్ స్క్వేర్స్ తయారీ చేయగా వరుసగా 3వసారి హ్యాట్రిక్ గిన్నిస్ రికార్డు చేపట్టింది. మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూరిపట్ల నేతృత్వంలో 450 మంది అన్ని వయసుల చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులతో కలిసి అతి తక్కువ సమయంలో 58,112 క్రోమ్ చెట్ స్క్వేర్స్ మహిళలు ధరించే నూలు వస్త్రాలను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా నగరంలో వెంకోజీపాలెం చందనమోహన్ రావు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 58,112 క్రోమ్ చెట్ స్క్వేర్స్ ను ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్మప్నిల్ డంగరికర్ పరిశీలించి లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోమ్ చెట్ స్క్వేర్స్ గా గిన్నిస్ రికార్డును ధృవీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
ముఖ్య అతిథి ఇంటెక్ విశాఖపట్నం మాజీ కన్వీనర్ మయక్ కుమార్ టియో, గౌరవ అతిథి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డాక్టర్ రేణుకారాణి, స్పెషల్ గెస్ట్ హెరిటేజ్ నారేటర్ వైజాగ్ జయశ్రీ హతన్ గడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాధవికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం సాధారణంగా 20,000 క్రౌంచర్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా 58,112 తయారు చేసి అతిపెద్ద ప్రదర్శన ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారని మహిళా మనోవికాస్ బృందాన్ని ఆయన ప్రశంసించారు. మయక్ కుమార్ డియో ఈ సందర్భంగా మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా మహిళల మనోవికాసానికి దోహదపడే విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపడుతున్న మాధవిని కొనియాడక తప్పదని చెప్పారు. దేశ విదేశాలకు చెందిన 450 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మహిళల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నిరూపిస్తోందని సంస్థ వ్యవస్థాపకురాలు మాధవి సూర్ పట్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఏకం చేస్తూ ఈ గిన్నెస్ రికార్డ్ 3వసారి సాధించామని చెప్పారు. ఈ గ్రూపులో 6 ఏళ్ల చిన్నారి నుంచి 86 ఏళ్ల మహిళలు ఉన్నట్లుగా చెప్పారు. వీటిని స్క్వేర్ యార్డ్స్ షాల్స్ తయారు చేసే నిరుపేదలు, అనాథలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. దానికి వ్యక్తిగతంగా 8వసారి, బృందానికి 3వసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను నెలకొల్పి తద్వారా సమాజానికి మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తాము అంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Hi, my name is Swapnil Dangrikar. I am the official adjudicator from Guinness World Records. This was a record attempt for the largest display of crochet squares. Now, nobody had tried to attempt this record ever before. So we had set a lot of guidelines. We had set a minimum requirement that it should be at least 20,000 crochet squares that should be displayed in one venue. Each of these had to be at least more than 5 inches. It should all be unique. There should be no duplication. Considering all of this, we've taken a manual count with a witness and we've gone through all of them, and on the basis of that I'm very happy to say that Mahila Manovikas has set a new Guinness World Records title for the largest display of crochet squares, and as we at Guinness World Records say, they are now officially amazing. Congratulations to them once again. Thank you. మహిళా మనోవికాస్ గ్రూప్ నుంచి ఇది 3rd వరల్డ్ రికార్డు. 2022 నుంచి కంటిన్యూస్గా 3 years 3 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాము. మోర్ దెన్ 450 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. 6 years కిడ్ నుంచి 86 years ఆంటీ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఈ స్క్వేర్స్ని బ్లాంకెట్స్ అండ్ స్కార్ఫ్స్, పోంచెస్ కింద కన్వర్ట్ చేసేసి నీడీ పీపుల్కి డొనేట్ చేయడం జరుగుతుంది. కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన పటాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా పట్టణ సిఐ జిడి నాయుడు తెలిపారు. ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో మునిస్వామి అనే వ్యక్తి తన ఇంటిలో టపాకాయలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచారని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ జిడి నాయుడు తెలియజేశారు. వాటి విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతున్న వేళ వ్యాపార నిమిత్తం ముందుగానే టపాకాయలను తీసుకుని వచ్చి ఇంట్లో నిల్వ చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందనే విషయం తలుచుకుంటేనే భక్తులు ఆవేదన చెందుతున్నారని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు పాలక మండలి చూడాలని ప్రముఖ సినీ సీరియల్ నటుడు బాలాజీ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చిన్నతనం నుంచి శ్రీవారి భక్తులని, అనేక పర్యాయాలు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించి ఇష్టమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినేవాడినని చెప్పారు. అలాంటిది ఈనాడు తిరుమల లడ్డు తయారీలో జంతువులకు సంబంధించిన క్రొవ్వు పదార్థాలను వాడారని అన్న విషయం తెలివిగానే హిందువుల మనోభావాలు పూర్తిగా ఆయన ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో జగన్నాథం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి, ఎవరు ఏం చేస్తే నేనే అనుకొని ఒక దుష్ట ఆలోచనతో ముందుకు వెళ్ళి ఇలాంటి చేయడం అనేది దిగమింగోలేకపోతున్నాం. మన శరీరంలో జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ఇది ఈరోజు పడింది. ఇటుపైన కూడా మంచి జరగాలని చెయ్యాలని కోరుకుంటున్నారు. అది మంచే జరుగుతుంది. అది ఆ దేవుడే చేయిస్తున్నాడు. అవకాశం ఇస్తాడు స్వామి, అవకాశం ఇస్తాడు. ప్రతి మనిషిని కూడా అవకాశం ఇచ్చి నువ్వు ఎదగడానికి ముందుకు వెళ్ళు అంటాడు. వెళ్ళే విధానంలోనూ వాళ్ళు పాటించే ఆశయాలు కానీ వాళ్ళ తాలూకు ప్రక్రియ కానీ చెడుదారిలో వెళితే కొంతవరకు చూసి ఏదో ఒక రోజు దానికి ఏదో రూపంలో జవాబు చెప్పిస్తాడు. అది ఈరోజు జరిగింది, బయటపడింది. నిజంగా నాకేమో కానీ చాలామంది లేని వాళ్ళు ప్రసాదం దొరికితే చాలు అనుకుంటారు. ఎవరైనా వస్తే లడ్డు ఇవ్వండి చాలు మాకు, ఒకవేళ దర్శనం దొరకకపోయినా ఆ ప్రసాదం తిని వెళితే చాలు, దేవుని దర్శించుకున్నాం అని అనుకునే అభిరుచి కలిగి మనస్తత్వాలు కలిగిన చాలామంది అలాగే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇది అందరికీ తెలిసి వాళ్ళు ఎంత మనక్షోభ చెందుతున్నారంటే చెప్పలేక అందరితో చెప్పుకొని ఇలా జరిగిందేంటి, ఇలా జరుగుతుందేంటి అని బాధపడుతున్నారు. అసలు నాకు తెలిసి మేమందరం కూడా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.